నాకు ఏంజెల్ని ఇచ్చాడు చూడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మా నాన్నగారికి చెప్పా, మా తండ్రి గారికి చెప్పాను, ఏమన్నానంటే, డాడీ నువ్వు భక్తుడివి, నువ్వు నీతిమంతుడు, దేవుని మార్గంలో ఉన్న దేవుని సేవకుడు కాబట్టి మీరు ఏ అమ్మాయిని చేసుకోమంటే ఆ అమ్మాయిని చేసుకుంటా, నాకు నచ్చిన అమ్మాయిని కాదు మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను, దేవునికి ఇష్టమైన అమ్మాయిని చూడండి అని చెప్పాను. నాన్నగారు తీసుకొచ్చారు, చాలామంది సంబంధాలు తీసుకొచ్చారు, ప్రార్థన చేస్తున్నాం. నేను ఒకటే అడిగాను, వాళ్ళని టెస్ట్ చేయాలనుకున్నాను. నీకు భర్తగా నేను వస్తే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తావు, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తావు తక్కువ ప్రేమిస్తావా అని చెప్పి. పతే దైవం, ఎంతమంది విన్నారు చేయొద్దండి. పతే దైవం, నువ్వే నా దేవుడివి, నిన్నే ప్రేమిస్తున్నా, నీ తర్వాత ఎవరైనా అన్నదా నేను ఆ అమ్మాయిని చేసుకోకూడదు అనుకున్నా. ప్రతి సంబంధాన్ని అలాగే అడిగా, నేను నీకు భర్తనైతే నువ్వు ఎంత ప్రేమిస్తావు చెప్పు, తక్కువగానే ఎక్కువగానే అందరికంటే ఎక్కువగానే అంటే అందరికంటే ఎక్కువగా అని చెప్పింది. వద్దురా పిల్ల అనుకున్నాను, ప్రేమిస్తావు. నాకు ఆ సంబంధం నచ్చలేదని చెప్పాను. 4 భాషలు మాట్లాడుతున్నా, 4 కాదు 10 భాషలు మాట్లాడినా నన్ను దైవంగా భావించే అమ్మాయి నాకు అక్కర్లా. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని తర్వాతే నన్ను, ఆమేన్, దేవుని తర్వాతే నన్ను. ప్రైజ్ ది లార్డ్. సో శైలాపాల్ గారిని కూడా అడిగా, పేరెంట్స్ అక్కడ ఉన్నారు, ఇటుపక్క పేరెంట్స్, మధ్యలో హాలు, ఆ హాల్లో మాట్లాడుకోమన్నారు. మాకు వాళ్ళకి మధ్యలో కర్టెన్ ఒకటే అడ్డం ఉంది, నా చైర్ అటు ఆమె చైర్ ఇటు, మధ్యలో టీపై, ఎందుకు ఎక్కడ దగ్గర కూర్చోకుండా. మా ఫాదర్ అన్నింటిలో స్ట్రిక్ట్గా ఉంటారు, కూర్చుంటే అమ్మాయి పక్కన కూర్చోడానికి లేదురా నీకు, నిశ్చితార్థం అయినా కూడా అమ్మాయితో బండి మీద డ్రైవ్ చేయడానికి వీల్లేదు. పెళ్ళిలో పెద్దలు ఇద్దరు కలిసి మీ చేతులు కలిపితే ఆ తర్వాత నుండి బండి మీద వెళ్తారో, బైక్ మీద వెళ్తారో, కారు మీద వెళ్తారో, ఫ్లైట్ మీ ఇష్టం, అప్పుడు దాకా జాగ్రత్త అని చెప్పాను. ఓకే, బైబిల్ చెప్తుంది తల్లిదండ్రులకు విధేయులు అవడం మంచిదని, దీర్ఘాయుష్మంతులు అవుతారని ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. సో శైలాపాల్ గారిని కూడా అడిగినప్పుడు శైలాపాల్ ఏమన్నారంటే, నేను అడిగాను, ఈ లోకంలో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నా నీకు భర్తగా వస్తాయంటే ముందు దేవుణ్ణి, తర్వాత భర్త స్థానంలో మిమ్మల్ని నేను చెప్పింది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉండొచ్చు. దేవుని తర్వాతే ఏదైనా. నా మనసును దేవుని వైపు ఎత్తుకుంటా, నా తమ్ముడు చెల్లి పెద్దలను దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ మీ మనసును దేవునితో ఎత్తుకుంటారు. ఎస్, ఆ వచనాన్ని మరొకసారి జ్ఞాపం చేసుకునండి. నా మనస్సును నీ వైపు ఎత్తుకొనుచున్నాను దేవా, నన్ను ఆశీర్వదించండి. ఇన్నాళ్ళు ఈ లోకం వైపు ఎత్తుకొని నష్టపోయానయ్యా, ఇక నుండి నా మనస్సు నీ వైపు ఎత్తుకొనుచున్నాను. ఆమేన్.